అందరికీ నమస్కారం. కవులు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తే, నగేష్ బాబు కవులను ప్రభావితం చేశాడు. ఆయన జీవించి ఉన్నంత కాలం కొలిమిలో మండుతున్న నిప్పులా జీవించాడు. తనను తాను బూడిదగా చేసుకున్నాడు. ఆయన జీవితాన్ని కవితగా గడిపినప్పుడు, ఆయన కవిత్వం ఆయన జీవితంగా మారింది. ఆయన స్వల్పకాలం జీవించినప్పటికీ తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర వేశారు. తెలుగు సాహిత్యంలో రెండవ తరం రాక నగేష్ బాబుతోనే ప్రారంభమైంది. పదునైన దళిత పదాలు మరియు దళిత మాండలికంతో ఆయన గ్రామ జీవితాలను సజీవంగా సాహిత్యంలోకి తీసుకొచ్చారు. దళిత జీవితాలను ప్రతిబింబించే నగేష్ బాబు కవిత్వం తెలుగు సాహిత్యంలో అణు విస్ఫోటనం లాంటి ప్రభావాన్ని కలిగించింది. మాల మాదిగ పల్లెల అసలైన భాషను, యాసను, దళిత పల్లెల ఆకాంక్షలను అందంగా వ్యక్తీకరించడం నగేష్ బాబుతో పదునెక్కింది. దానికి చక్కటి ఉదాహరణగా నిలిచిన అలగా తల్లి కవితతో మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. సమాధుల దొడ్లోనైనా కనీసం చావుబండకి నోచుకోని బంద మీద ములిచిన ఏకాకి సిలువను చూశారా? అది మా అమ్మేనండి. మా అమ్మ యశోద కాదు, అలాగని కౌసల్య కాదు. ఆకలై గుక్కపట్టి ఏడుస్తున్న నన్నెత్తుకొని చందమామని చూపిస్తూ వెండి గిన్నెల గోరు ముద్దలు తినిపించలేదు మా అమ్మ. నూజీడెల కోసం మారం చేస్తే 4 తన్ని కసురుకుందే గాని కొసరి బేబీ బిస్కెట్లు తినిపించలేదు మా అమ్మ. ఆమె కళ్ళల్లో ఎన్నడైనా ఒక్క దీపమైనా వెలిగిన జాడలేదే. అలాంటి మా అమ్మ మీదేం రాయమంటారండి? అందరూ వాళ్ళ అమ్మల మీద కావ్యాలు అల్లుతున్నారంటే వాళ్ళ తల్లులు రాజమాతలు, కడుపులో చల్ల కదలని క్షీరమాతలు. మా అమ్మదేముందండి? అసే వసే అనే తప్ప ఒక పేరున్నదే లేనిది. బూత్ పదంతో తప్ప గౌరవ వాచకాలకు నోచుకోనిది. బ్రతుకంతా గుక్కెడు గంజినీళ్ల కోసమే దిగులు పడి డీలా పడ్డ పిచ్చిది. అలాంటి మా అమ్మ మీద కవిత్వం అంటే అక్షరాలు అంగీకరిస్తాయంటారా? లక్షణాలు ఎదుగుతాయంటారా? నాకు మా అమ్మెప్పుడూ జోలపాట పడలేదండి. దాని గొంతెప్పుడో ఆకలితో పుడుకుపోయింది. నన్ను మా అమ్మెప్పుడూ జోకొట్టనైనా లేదండి. దాని చేతులెప్పుడో వ్యవసాయ పనిముట్లుగా మారిపోయాయి. పిల్లలందరూ తమ తల్లుల చిటికెన వేళ్లు పుచ్చుకొని వనభోజనాలకెళ్తుంటే నేను మా అమ్మ డొక్కలోయలోకి ముడుచుకుని పడుకున్నాను సార్. బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్ష దైవాలుగా కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని నా పేద తల్లిని కసిదీరా తిట్టిపోస్తున్నాను సార్. కొడుకులందరూ తమ కలిగిన తల్లుల తలనొప్పులకే తల్లడిల్లుతున్నప్పుడు నేను నా రోగిష్టి తల్లి ఇంకా ఎందుకు చావలేదా అని కొనుక్కున్నాను సార్. ఏం చెప్పమంటారండి? వానలో తరిసొచ్చి తుడుచుకుందామని అమ్మ కొంగందుకుంటే కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండి. చిన్నప్పుడు ఆకలై మా అమ్మ రొమ్ముని ఆబగా నోటి కదుముకుంటే నాకు దాని పక్కటెముకలు గుచ్చుకున్నాయండి. ఏదేమైనా సార్, సాటి మనుషుల్ని పశువులుగా చూసే పశువుల్ని కని పశు మాతలుగా దూషించబడుతున్న లక్షలాది తల్లుల మధ్య మనిషి కాక మరేమీ కాని నా తల్లి గురించి చెప్పాలంటే ఈ భాష, ఈ కవిత్వము ఎప్పటికీ సరిపోవు సార్. ఇది ఒక అద్భుతమైన కవితగా తెలుగు సాహిత్యంలో కొనసాగుతున్నది. అదే విధంగా మీదే కులం అని ప్రశ్నించటం గురించి రాసినటువంటి కవిత మీరేమిట్లు ఒక్కసారి చూద్దాం. నెత్తురు గడ్డ కడుతుంది, నూనైనా లేని పెనం మీద గుండెకాయనెవరో తిరగేసి బోర్లేసి వేపుతుంటారు. వేళ్ల చిగుళ్లలో మొనదేరిన విషపు సూదుల చొరబాటు పెడరెక్కలిరిసి కట్టేసి గుండెల్లో సరంజేలతో ఎండిన్ ఇంజెక్షన్లనివ్వటం, సరుక్కున పొట్ట చీల్చి పేగులు తీసి ముళ్ళ కర్రకి బిర్రుగా లాగి చుట్టినట్లు మీరేమిట్లు. ఇప్పుడిక ఏ ఇబ్బంది లేదు, ఇక ఏ అసహనమూ లేదు. చెప్తా వినండి. మేం మాలాస్మి, పప్పు వాసన కొట్టం. మేం మాదిగాస్మి, జింజాలతో గజ్జి వీపులు కోక్కోం. మేం ఇరికలాస్మి, మా గజ్జల్లో తామర పర్రలు లేవు. మేం బీసీస్మి, మా ఇళ్ళని వదిలి వ్యభిచారాలు చేయం. మేం తురకాస్మి, మేం మనుషులం. మేం మూలవాసులం, దాసులం, దస్యులం, నాగులం, దళితులం. ఇది కూడా అప్పట్లో సాహితీ లోకంలో ఒక సంచలనాన్ని సృష్టించింది. దీనిలోని భాష పట్ల కూడా చాలా మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక వెలివాడని మద్దూరి నరేష్ బాబు ఇలా వర్ణిస్తారు. చాలా కాలం తర్వాత అమ్మను చూద్దామని బయలుదేరా. బస్సు దిగేసరికి బాగా పొద్దుపోయింది. శీతాకాలపు జిగట వెన్నెల పూరి గుడిసెలపై కప్పిన మృత వస్త్రంలా ఉంది. దూరంగా
ఎక్కడో ఒక కుక్క హృదయ విదారకంగా ఏడుస్తూ నడుస్తుంటే నా నేల బురద చేతులతో నన్ను చుట్టేసింది. అంతేకాకుండా అనేక సామాజిక సమస్యల మీద, అత్యాచారానికి గురైనటువంటి దళిత స్త్రీ వేదన గురించి మద్దూరి నగేష్ బాబు గారు రాసినటువంటి మనస్సుని కెలికేటువంటి ఒక కవితను చూద్దాం. ఒరే ఐరావతాల్లారా, కామధేనువుల్లారా, తల్లులకే మొగుళ్ళవుతున్న మను సంతానాల్లారా, మానం అంటే కడుక్కుని సరిపెట్టుకునేదాన్ని, ఈ సినిగిపోయిన రైకినెక్కడి నుంచి తెచ్చుకునేదిరా, కుచ్చి నెరాల పోటైతే ఎట్లాగో తట్టుకునేదాన్ని, రొమ్ము పీకల్నే కొరికేసిరావే, నా పిల్లగాడికి పాలెట్లా కుడిచేదిరా, ఈ నిప్పులకి నా పెద్ద ప్రాణానికి మోసం వస్తే రేపు నా బిడ్డలకి కూడిబెట్టే దిక్కెవర్రా నా బట్ట అన్న మాటల్లో తీవ్రమైన వేదన. ఈ సందర్భంలో వాడినటువంటి పై పదాల్లో అసభ్యత కూడా కనపడినంత తీవ్రమైనటువంటి ఆవేశం, ఆవేదన స్పష్టంగా వ్యక్తీకరించడం ఒక్క మద్దూరికి మాత్రమే చేతనవుతుంది అని భావించాలి. మద్దూరి నగేష్ బాబు గారి గోదావరి కవితను ఒక్కసారి చూద్దాం. నేను అంచులకు నెట్టేసి ఎగతాళి చేయబడ్డ దుఃఖం మనది, కానీ యాతన పడే మన హృదయం మనం తవ్విన బావులే, మనకి దాహం వేసినప్పుడు దూరంగా జరగడం, మనం పండించిన పంట గింజలే కళ్ళం అవతల చేతులు జోడించి నిలబడేలా చేయడం, మన హత్యలు ఏవీ హత్యలు కాకుండా పోవటం, మన మటుకు మనకు హతులు ఉండి హంతకులు లేని నేల ఇది, మన హత్యల మీద దొంగ తీర్పులు ఇస్తే జ్యుడిషియల్ కమిషన్లు పిలిచి పదవులు ఇచ్చే గొప్ప భూమి ఇది. ఇందులో ఒక వ్యంగ్య ధోరణి, ఏమీ చేయలేనటువంటి నిస్సహాయతని చాలా స్పష్టంగా వ్యక్తీకరించినటువంటి ధ్వని అద్భుతం. ఇక వీరి జీవన ప్రస్థానాన్ని గమనిస్తే నల్లగా నిగనిగలాడుతూ చురుకైన కళ్ళతో పల్లె పక్షాన ఉండే పదునైన భాషతో కూలి తల్లి ఆకటి కళ్ళ స్వప్నానికి పుట్టిన శిశువుగా మద్దూరి నగేష్ బాబు నడిచి వచ్చిన దారిని ఏమాత్రం విస్మరించకుండా అక్షరాలు విరజిల్లుకుంటూ వెళ్ళాడు. దళిత సౌందర్య శాస్త్రానికి నత్తగుల్ల గజ్జె కట్టి నాట్యం చేయించి మట్టె వాసనల్ని నలుదిక్కులా వెదజల్లిన నల్ల కవి. కన్న పేగు గురించి చెప్పినా, కవిత్వం గురించి చెప్పినా మట్టి వారసత్వాన్ని మర్చిపోనివాడు మద్దూరి. కులంతో మతంతో కుళ్ళిన ఈ సమాజం మీద తుపుక్కున పోయడంతో సరిపెట్టుకోకుండా దానికి శస్త్రచికిత్స చేయడానికి రాజ్యాంగం ఇరుసుగా, అంబేద్కర్ తాత్వికత తోడుగా కలదాకా కవిత్వంతో నడిచిన వాడు మద్దూరి. కవిత్వం అంటే మార్పురా నాయన్లారా, అంతేకాని చూరు పట్టుకుని వేలాటం కాదు అని చెప్పి దళిత భాషను ధైర్యంగా కవితల్లో వాడి నూతన దళిత బాటను ఏర్పాటు చేసిన దళిత కెరటం వీరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకాలోని రుద్రారం గ్రామంలో 1964 ఆగస్టు 15 జన్మించారు. వీరి తల్లిదండ్రులు అనసూయమ్మ జకరయ్యలు ఉపాధ్యాయులు. నగేష్ బాబు 10వ తరగతి చదువుతున్నప్పుడు వారి తండ్రి మరణించారు. హై స్కూల్ విద్య నరసరావుపేటలో, ఇంటర్మీడియట్ BA విద్యను గుంటూరులోని ఆంధ్ర క్రిస్టియన్ కళాశాలలో పూర్తి చేశారు. తదుపరి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో MA ఇంగ్లీషు, హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయంలో MPhil పూర్తి చేశారు. 1998లో ఆయన ఆల్ ఇండియా రేడియోలో అనౌన్సర్ గా పనిచేశారు. మబ్బులు తొలగిపోవాలి, ఈ గోడలు కూలిపోవాలి, ఈ పాతాళంలో బెత్తెడు ఆకాశం కావాలి, ఈ దేశంలో చారుడు నేల కావాలి, తొలగిపోనక్కరలేని బతుకు కావాలి, అన్నింటికీ మించి నా సింహాసనం నాకు కావాలి అంటూ దళిత మేనిఫెస్టోను ప్రకటించాడు. అంతేకాదు, ఇక ఇప్పుడు చెప్పులు కుట్టిన చేతులు చట్టాన్ని కుడుతున్నాయి, పేడెత్తిన చేతులు పాలనకి సమాయత్తమవుతున్నాయి, ఈ దేశం మా ప్రణాళిక, ఈ జనం మా వాహిక, మనిషి మా గమ్యం, నేల ఎండ గాలి నీరు నిప్పు మా నినాదాలు, ప్రశ్న మా మేనిఫెస్టో, ప్రతి ఘటన మా ఆచరణ, కులాలు లేని దేశం కోసం, వర్గాలు లేని రాజ్యం కోసం, ధిక్కారం మా ఆయుధం అంటూ పెను ధిక్కార స్వరాన్ని దళిత కవిత్వములో వినిపించినటువంటి దళిత కెరటం మద్దూరి నగేష్ బాబు. ఆ స్వరంలో గంధకపు గనులున్నాయి, ఆ మాటల్లో డైనమైట్లు ఉన్నాయి. దళిత కవిత్వానికి జవాన్ని జీవాన్ని ఇచ్చిన ఆజానుబాహుడు. దళిత కవిత్వంలో అనేక విషయాలలో గొప్ప
గొప్ప ప్రారంభకుడు. కవిత్వంలో అతను తెచ్చిన మార్పులు: 1 భాషా విప్లవం, 2 దళిత నుడికారం. నగేష్ బాబుకు ముందున్న దళిత కవులు అప్పటికి చలామణిలో ఉన్న ప్రామాణిక వచన కవిత్వ భాషనే తమ కవితా భాషగా ఉపయోగిస్తూ వచ్చారు. నగేష్ బాబు ఆ భాషను ధ్వంసం చేసి దాని స్థానంలో వాడ భాషను ప్రవేశపెట్టారు. కవితా నిర్మాణంలో అతనిది మౌఖిక సంప్రదాయం. పాఠకునితో కవి నేరుగా మాట్లాడే ఒక సంభాషణాత్మక రచనా విధానం అతని కవిత్వ సంవిధానం. నగేష్ బాబు రంగ ప్రవేశంతో దళిత సాహిత్యం ఒక దిశానిర్దేశాన్ని, ఒక నిర్దిష్టతను సంతరించుకుంది. సాహిత్యానికి అంటరాంతనం అవసరం లేదని, దళితుల పక్షాన దళితేతర రచయితలు సైతం మాట్లాడవచ్చని, కాస్త సిగ్గుపడదాం పేరుతో దళిత సంఘీభావ కవిత్వానికి సంపాదకత్వం వహించారు. హెచ్ఆర్కే, సుజాత పట్వారి, రామరెడ్డి వంటి వారిని దళిత సాహిత్యంలోకి ఆహ్వానించాడు. భగవద్గీత కన్నా పల్లు గీత మిన్న అని ప్రకటించగలిగాడు. దళిత కవిత్వం కవిత్వమేనా అని కొందరు కుట్రపూరితంగా మాట్లాడుతున్నప్పుడు కవిత్వానికి నిర్వచనాలు తిరగరాశాంరా బాబు అని సగర్వంగా చెప్పారు. ఈ దేశంలో పురాణాల నుంచి ఆధునికం వరకు దళితుల్ని చంపేసిన చరిత్రను డ్రామాగా, వ్యంగ్యంగా చెప్పటంలో కూడా మద్దూరికి తిరుగులేదు. పంటికి పన్ను, కంటికి కన్ను అన్న కలంతో ఫేజ్ కల్లులో ప్రేమ కురిపించగలడు. మద్దూరి అంటరాని ప్రతీకల్ని వీపు తట్టి నిలబెడతాడు. దళిత పలుకుబడికి దళంగా నిలబడ్డాడు. మద్దూరి నగేష్ బాబు కవిత్వం చదివిన తరువాత దళితుల జీవితాల గురించి ఆలోచించకుండా ఉండలేము. నిశ్శబ్దతతో కూరుకుపోయిన దళిత కవిత్వంలోకి తగాడు వీరబాహుడై కొత్త కళ్ళుతో రంగ ప్రవేశం చేశాడు. మొహమాటం లేని కవిత్వంతో పదాల కోసం దేవులాడుకోకుండా దళిత జీవితం చుట్టూ దాగిన అనేక కోణాలను ఆవిష్కరించాడు. దళిత ఉద్యమం ఏమి కోల్పోయిందో దాని బలాలు, బలహీనతలు స్పష్టంగా తెలిసిన కవి మద్దూరి. అది ఏ రకమైన మార్పుని బాధ్యతగా స్వీకరించాలో, ఎవరిపై పోరాడి ఏం సాధించాలో అనే అంశాలపై సమగ్ర అవగాహన ఉన్న కవి. రాజకీయంగా, సాంస్కృతికంగా కవి ఎటువైపు ఉండాలనే దాని మీద ఆయనకు నిక్కచ్చితనం ఉంటుంది. వెలివాడల తల్లులారా ఇక కత్తుల్నే కనండి అని దిశానిర్దేశం చేశాడు. ఆయన రాసిన ప్రతి కవిత ఆయన సొంత జీవితం నుండే వచ్చింది. ఆయన జీవితం, కవిత్వం ఒక్కటే. ఆయన మాటలు గద్యంలోనైనా కవిత్వంలోనైనా ఒక భయంకరమైన ప్రవాహంలా ప్రవహించాయి. దళిత సాహిత్యోద్యమం ఉధృతంగా నడిచిన రోజుల్లో దళిత స్త్రీవాద కవిత్వంపై ఆకాశంలో సగం శీర్షికలో ఆంధ్రజ్యోతి నవ్య పేజీలో ధారావాహికంగా విమర్శ వ్యాసాలు రాశారు. కులాంతర వివాహాల వల్ల ఉత్పన్నమయ్యే సాంస్కృతిక సమస్యలను వాస్తవ దృష్టితో పదునైన శైలితో నగేష్ బాబు విడి ఆకాశం కవిత రాశారు. సమాజంలోని 2 కొనలు అయిన అగ్రహారాన్ని, వెలివాడను కలుపుతూ రాణి శివశంకర్ శర్మతో కలిసి ఊరు వాడ దళిత సంయుక్త దీర్ఘ కవితను వెలువరించారు. గజల్, హైకు వంటి ప్రక్రియల్లో సైతం దళిత తత్వాన్ని రంగరించి దళిత గజల్, దళిత హైకోలను వెలువరించాడు. అందులో భాగంగా వచ్చిందే విడి ఆకాశం. మిగతా వారితో పోలిస్తే దళితుల జీవితానుభవాలు భిన్నంగా ఉంటాయని ఈ అంబేద్కరిస్టు ప్రేమ కవిత్వ సంకలనం నిరూపించింది. ఈ సంకలనానికి నగేష్ బాబు ప్రధాన సంపాదకుడుగా వ్యవహరించారు. కథా రచనను కూడా చేపట్టిన నగేష్ బాబు దళితుల జీవితంలో అతి సున్నితమైన అంశాలను కథలుగా మలిచారు. ఇక రచనల విషయానికొస్తే వెలివాడ, రచ్చబండ, మీరేముట్లు, నాకేం కావాలి, లోయ, నరలోక ప్రార్థన, విడి ఆకాశం, పుట్ట, గోదావరి దీర్ఘ కవితలు మొదలైనవి ముఖ్యమైనవి. మార్త కవితలో దళిత కులంలోని ఉపకులాల మధ్య కూడా ప్రేమ విషయంలో తలెత్తిన విభేదాలను కవిత్వీకరించారు. నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుమన్న దేవుడే నాకు మాలరక్షకుడై నీకు మాదిగ కరుణామయుడై మన మధ్య పరిశుద్ధ పర్వత శ్రేణిగా అడ్డుపడితే విందు పరమందు అని పాడాల్సిన పెద్దల గొంతుల్లో 2-3 తేడాల కులం గుమ్మడికాయలు అడ్డుపడితే ఓనా అరుంధతి గాయాల మధ్య కూడా గోడలు కట్టిన ఈ కులం గుండెలపై నిలబడి నువ్వు నాకు దండయ్యి మాలపల్లె ఉంగరాన్ని నీకు మాదిగ గూడెం వేలికి తొలుగుతా అని ఉపకులాల మధ్య ప్రేమ అనుబంధాన్ని ఆకాంక్షిస్తాడు. నగేష్ బాబు రాసినటువంటి దీర్ఘ కవిత రచ్చబండ. దీనిలో దళితులపై జరుగుతున్న అన్యాయాలపై తీర్పు ఇచ్చాడు. ఇప్పుడు మాత్రమే కాదు, ఇక వీచే గాలులం మేమే, అవును
ఇది కొత్త గాలే, ఆకులు కాదు ఆత్మలు వీస్తున్న గాలి, చెట్లు కాదు చేవదేలిన దేహాలు వీస్తున్న గాలి. ఇన్నాళ్ళు పవిత్ర గంధాల ఇనుప జాడీల్లో మీరు భద్రంగా దాచిన బహుజన ప్రభంజనం. ఇన్నాళ్ళు ఏ మనుషుల్ని నిషిద్ధుల్ని చేసి అసెంటా జరిగిపోయారో, ఏ మనుషుల్ని పనిముట్లను చేసి పనులను చక్కదిద్దుకున్నారో, ఏ మనుషుల్ని మీ బూటకాల చరిత్రకు యోజనాల దూరం ఉంచారో ఆ మనుషులే చరిత్రలో రాస్తున్నారు అంటూ ఈ దేశం నా ప్రణాళిక, ఈ జనం నా వాహిక, మనిషి మా గమ్యం, ప్రశ్న మా మేనిఫెస్టో, ప్రతిఘటన ఆచరణ, కులాలు లేని దేశం కోసం, వర్గాలు లేని దేశం కోసం, ధిక్కారం మా ఆయుధం అని తీర్పు చెప్పారు అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. మద్దూరి నగేష్ బాబు రచించిన కావ్యాల్లో గోదావరి ఒక దీర్ఘ కావ్యం. ప్రత్యామ్నాయ దృక్పథంతో గోదావరి గురించి, పవిత్రత గురించి గొప్ప భావజాలాన్ని ప్రకటించిన కావ్యం ఇది. అందులో ఒక భాగాన్ని చూద్దాం. అమ్మ గర్భసంచిలో నాకన్నీ కూడ తీసుకుంటున్నప్పుడే నాకేసి నీ స్కానింగ్ కళ్ళతో ఉరిమి చూశావు. అన్నయ్యకి అమూల్ మిల్కులు తాపి నన్ను మాత్రం అమ్మ బదిరొమ్ములకే విడిశావు. వాడికి జేబు కుట్టించి నన్ను దేబరించమన్నావు. వాడికి పేరాచూట్లు కొనిచ్చి నా రెక్కలు కత్తిరించి నన్ను కుండీ మొక్కను చేశావు. మర్చిపోయిననుకున్నావా గోదావరి అంకుల్? 6 ఏళ్ల వయసులో ఆడుకుంటూ మీ ఇంటికొస్తే నువ్వు చేసిన లేకి పనులు, చదువు చెప్పయ్యా అన్ని దగ్గరికి వస్తే ముగ్గులు పిసకటాలు, లేత భుజాలు పిండటాలు, హోలీ ఆడినట్లు నా ముతక లంగా నిండా నెత్తురైతే దగ్గరికి తీసుకోవాల్సింది నన్ను దూరంగా మూల కూర్చోబెట్టటాలు నాకన్నీ గుర్తే గోదావరి. ఈ విధంగా దళితుల సంబంధించినటువంటి జీవన చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రించారు. దళిత వ్యతిరేక శిబిరం నుండే కాక దళిత శిబిరం నుండి కూడా కొత్త శత్రువులు దూరి నగేష్ బాబుకు తయారయ్యారు. అయినా తను తన నమ్మిన మార్గాన్ని వీడలేదు. హిందూ పురాణ ప్రతీకలను తలకిందులు చేయటమే కాకుండా హిందూ సంస్కృతికి ప్రత్యామ్నాయంగా దళితులు క్రైస్తవ సంస్కృతిని ఆచరించాలని చివరి రోజులలో ప్రగాఢంగా విశ్వసించాడు. తన చివరి కవితా సంపుటి నరలోక ప్రార్థనకు దళిత క్రిస్టియన్ పొయిట్రీ అనే ఉపశీర్షికను ఉంచి సరికొత్త వివాదానికి తెరతీశాడు. ఎన్ని చేసినా అతను దళిత సాహిత్యానికి ప్రధాన బిందువుగా నిలిచాడు. దీనికి కారణం మడమ తిప్పటం ఎరగని అతని కవితా శక్తి, దళిత నిబద్ధత. రచ్చబండ నుండి నరలోక ప్రార్థన వరకు నగేష్ బాబు తాను గాయపడ్డ ప్రతి సంఘటనని ఆర్ద్రంగా అక్షరీకరించాడు. అక్షరాలకు తల్లి పాల రుచి చూపిన పరుష రూపి. కవితో మొలకెత్తిన మద్దూరి విషాదంగా జనవరి 10, 2005 సంవత్సరమున నిష్క్రమించటం జీర్ణించుకోలేని వాస్తవం. ఏదేమైనా దళిత సాహిత్యంలో సరికొత్త మార్పుకి శ్రీకారం చుట్టి చిరస్మరణీయుడైన మద్దూరి నగేష్ బాబు సాహిత్యం ఎప్పటికీ పూర్తిదాయకమే. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి.